హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. క్షమించండి మావయ్య, చేతులు విదిలించుకున్నాడు భానుమూర్తి. భాను, గర్జించినట్లే అరిచాడు బలరామయ్య. నా బిడ్డ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నేనెంతో తగ్గి మాట్లాడుతున్నాను. ఆడపిల్ల తండ్రినని అలుసుగా తీసుకున్నావు. ఇన్నాళ్ళు నా మంచితనాన్ని చూసావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నెమ్మదిగా ఆలోచించి ఈ శుభకార్యాన్ని నిర్విఘ్నంగా జరిగిపోని, లేదా ఫలితాలు బాగుండవు. మీరు బెదిరిస్తే భయపడిపోవడానికి నేను మీ మేనల్లుడినేగా మామయ్య, నిర్లక్ష్యంగా అన్నాడు భానుమూర్తి. హఠాత్తుగా ఇంటి వాతావరణమే మారిపోయింది. కలకలలాడుతున్న పచ్చటి చెట్టు మీద పిడుగు పడినట్లయింది. రత్నమ్మకు మతేపోయింది. బలరామయ్య ఆగ్రహానికి అంతులేదు. కన్నతల్లి రత్నమ్మ కన్నీళ్లు కానీ, ఊరి పెద్దల హితోక్తులు కానీ భానుమూర్తి నిర్ణయంలో మార్పుని తీసుకురాలేకపోయాయి. మేనమామ మేనల్లుల మధ్య నడిచిన వాగ్వివాదాల మధ్య రత్నమ్మ నలిగిపోయింది. ఫలితంగా భానుమూర్తి తల్లిని తీసుకుని తన తోటలోని మకాం మార్చుకున్నాడు. మేనల్లుడి మీద ఆగ్రహంతో, తన పెద్దరకం దెబ్బతిన్నదన్న ఉక్రోషంతో అనుకున్న ముహూర్తానికే మాధవి పెళ్లి జరిగిపోవాలని పట్టుబట్టాడు బలరామయ్య. 4 రోజులలో ముహూర్తం ముంచుకు వస్తుండగా ఇంకొక సంబంధం చూడడం సాధ్యమేనా బలరామయ్య? ఇది ఎందుకు జరిగిందో జరిగింది, అన్నీ మన మంచికేనని ఇప్పటికి ప్రయత్నాలు ఆపేసి మెల్లిగా సంబంధాలు చూసుకోవడం మంచిది నచ్చజెప్పాడు సాంబయ్య బలరామయ్యకు వరుసకు పెనతండ్రి. వీల్లేదు బాబాయ్, నా కూతురికి ముహూర్తం దాటిపోవడం, నలుగురు 4 రకాల కథలు చెప్పుకోవడం వీలులేదు. నా కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు అంగీకరించరు, ఎవరో భానుమూర్తి లాంటి బుద్ధిహీనులు తప్ప. ఆవేశంతో బలరామయ్య చెప్తుండగానే బలరామయ్య వేలు విడిచిన చెల్లెలు సుందరమ్మ గదిలోకొచ్చింది. ఎవరి వరకో ఎందుకు బాబాయ్, నేను కోరితే సుందరి తన కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకోదా? బలరామయ్య మాటలు సుందరమ్మకి ఏమీ అర్థం కాలేదు. ఆమె వారం రోజులు ముందుగానే పెళ్లికి తరలి వచ్చింది. 2-3 రోజులుగా ఇంట జరుగుతున్న సంఘర్షణ ఆమెకు తెలుసు. భానుమూర్తికి నచ్చజెప్పటానికి కూడా ప్రయత్నించిన వారిలో ఆమె కూడా ఉంది. ఏమిటన్నయ్య, అయోమయంగా అడిగింది సుందరమ్మ. సుందరమ్మ 2 చేతులు పట్టుకున్నాడు బలరామయ్య. నా బిడ్డ జీవితం, నా పరువు ప్రతిష్టలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. చెప్పు, నా బిడ్డని నీ ఇంటి కోడలుగా చేసుకుంటావా? నా బిడ్డని నీ కడుపులో పెట్టుకోగలవా? అన్నయ్య, సుందరమ్మకు నోటమాట రాలేదు. మాధవి తన కోడలు కావడం కంటే తన కోరేదేమీ లేదు. భానుమూర్తికే మాధవనిచ్చి చేస్తారనే ఉద్దేశంతో తానింతవరకు ఈ సంబంధం గురించి ఆశలు పెట్టుకోలేదు. అన్నదమ్ములు లేని నీకు నేను సొంత అన్నగారి కంటే ఎక్కువని చాలాసార్లు అన్నావు. సుందరి, ఇప్పుడు అన్న గౌరవాన్ని నిలబెట్టలేవా? నీ కూతురు నా ఇంటి మహాలక్ష్మి కావడం కంటే నాకు కావలసిందేముందన్నయ్య? ఆయనకు రఘుకి ఇష్టమైతే నాకు అభ్యంతరం ఏముంది? ఇప్పటికే ఒక్కసారి దెబ్బ తిని ఉన్నావు. వాళ్ళిద్దరూ వచ్చిన దాకా ఈ విషయం ఎవరి వద్ద వెల్లడి చేయకు, దూరదృష్టితో చెప్పిందామె. వెంటనే రఘువీర్ను పట్టాభిరామయ్యను తీసుకురమ్మని ట్యాక్సీ ఇచ్చి మనిషిని పంపించాడు బలరామయ్య 25 మైళ్ళ దూరంలో ఉన్న ఆ ఊరికి. సాయంత్రం అయ్యేసరికి సందర్భం ఏమిటో అర్థం కాక సుందరమ్మకేమైనా అనారోగ్యం చేసిందేమోనని సందేహంతోనూ బలరామయ్య ఇంటికి వచ్చారు ఆ తండ్రి కొడుకులు. వచ్చిన తండ్రి కొడుకులను అతిథి మర్యాదలు చేసిన తర్వాత సుందరమ్మ వారిని విడిగా గదిలోకి తీసుకెళ్లి సంగతి సందర్భాలు వివరించి వారిని పెళ్లికొప్పించింది. నిమిషాల మీద నిర్ణయాలు జరిగిపోయాయి. మరునాడే పెద్దల సమక్షంలో తాంబూలాలు పుచ్చుకున్నారు. బలరామయ్య విజయ గర్వంతో మీసాలు మెలివేసుకున్నాడు. బలరామయ్య కూతురంటే కానీ ఇంతటి హడావిడిలోనూ మాధవి మనసుకు తగిలిన గాయం గురించి ఎవరూ పట్టించుకోలేదు. చిన్నతనం నుండి మేనత్త, తండ్రి అనుకునే మాటలను బట్టి భానుమూర్తే తన కాబోయే భర్త అని నమ్మింది. కొంచెం వయసు వచ్చిన దగ్గర నుండి భానుమూర్తే ఆమె ఊహలలో నిలిచేవాడు. బావకు తనపై గల అభిమానాన్ని తలుచుకుని మురిసిపోయేది. అతని కోసమే కష్టపడి చదివి మెట్రిక్ పాస్ అయింది. ఉత్తరాలలో చూపించిన అభిమానం, మాటలలో కురిపించే అనురాగమంతా అన్నాచెల్లెల బంధమేనా? అయినా మేనత్త మేనమామ బిడ్డల నడుమ అన్నాచెల్లెల బంధం ఏమిటో ఆ అమాయకురాలికి అర్థం కాలేదు. నిజానికి అందరి మనస్తత్వాలను సరిగ్గా అర్థం చేసుకునేది రఘువీర్ ఒక్కడే. చిన్నతనం నుండి తనతో కలిసి పెరిగిన మాధవిని చెల్లెలుగా భావించడం, మేనరకం పెళ్లి జరగకూడదన్న అభ్యుదయం భానుమూర్తి నిర్ణయాన్ని మనసారా హర్షించాడు.
రఘువీర్ అర్థం చేసుకున్నాడు. మాధవిని చూసిన తర్వాత ఇక సందేహించవలసిన అవసరం కనిపించలేదు. పైగా తల్లికి బలరామయ్యతో సంబంధం కలుపుకోవాలనే కోరికను తీర్చడం తన విధిగా భావించాడు. మేనరకం కూడదన్న కారణంగా ఆగిపోయిన వివాహానికి వంకలు వెతకవలసిన అవసరం లేదు. మొత్తానికి మాధవిని భారీగా పొందే అదృష్టం దక్కినందుకు సంతోషించాడు రఘువీర్. పైపొచ్చు పీటలపై తప్పిపోనున్న పెళ్ళి తన కారణంగా నిర్విఘ్నంగా జరగటం అతని కించిత్తు గర్వాన్ని కలిగించింది. భానుమూర్తి తన మాటను కాదన్నాడనే పట్టుదలతో మరింత ఆర్భాటంగా పెళ్లి పనులు కానిచ్చాడు. బలరామయ్య ఆ 3 రోజులు తానొక చోట నిలవలేదు. పనివారిని బంధుమిత్రులను నిలువనీయలేదు. ఊరందరినీ పెళ్లి భోజనాలకు ఆహ్వానించాడు. కావాలని భానుమూర్తిని రత్నమ్మను విస్మరించాడు. జ్ఞాపకం చేసిన సన్నిహితులను కసిరికొట్టాడు. పెళ్లి ముందు రోజు ఆ రోజునే మాధవిని పెళ్లి కూతురిని చేస్తున్నారు. ఇల్లంతా ముత్తైదువులతో హడావిడిగా ఉంది. మనసు ఆపుకోలేక పిలవని పేరంటానికి వచ్చిన రత్నమ్మను గుమ్మంలోనే అవమానించి పంపించివేశాడు బలరామయ్య. కన్నీళ్లతో మాధవిని దూరం నుండే చూసి మనసులోనే ఆశీర్వదించి గుమ్మంలోనే రత్నమ్మ వెనక్కి వెళ్ళిపోవడం రఘువీర్ దృష్టికి దాటిపోలేదు. మెల్లిగా తలపింకించాడు రఘువీర్. బలరామయ్య ఇంటికి ఎదురుగా ఉన్న సాంబయ్య ఇల్లే మగపెళ్లివారి విడిది. మరునాడు ఉదయమే రఘువీర్ని పెళ్ళికొడుకుని చేశారు. అక్షింతలు వేయడానికి వచ్చిన బలరామయ్యకు పెళ్ళికొడుకు ప్రక్కనే కూర్చున్న భానుమూర్తిని చూసేసరికి మండిపోయింది. పిలవని పేరంటానికి తయారయ్యావేమిటి? నిన్నెక్కడికి పిలిచిందెవరు? హూంకరించాడాయన. నేను సమాధానం వచ్చింది పెళ్ళికూడు రఘువీర్ వద్ద నుండి. భానుమూర్తి తల్లి మా అమ్మకు వేలు విడిచిన అక్కగారు. వీళ్ళిద్దరూ పెళ్లికి తప్పకుండా వస్తారు. మగపిల్లి వారి బంధువులలో ఎవరెవరు రావాలో నిర్ణయించే అధికారం మీకు లేదు మామయ్య గారు, స్థిరంగా నెమ్మదిగా అన్నాడు రఘువీర్. బలరామయ్య కళ్ళు ఆవేశంతో ఎర్రబడ్డాయి. విసురుగా సమాధానం చెప్పబోయాడు. కానీ వివేకం వెన్ను తట్టింది. ముహూర్తానికి ఒక పూట ముందు పెళ్ళికొడుకుతో ఘర్షణ పడడం తనకే మర్యాద కాదు. అయినా పిలవని పేరంటానికి వద్దని నిష్కర్షగా చెప్పిన ఇంటికి రావటానికి వారికి అభిమానం ఉండాలి. కానీ వచ్చిన వందలాది జనంలో నాకు ఒకరు తను ఇక తగ్గడం మంచిది. ఏదో అనుభవి తమాయించుకుని పెళ్ళికొడుకు తల మీద అక్షంతలు వేసి ముభావంగా వెనుదిరిగి వెళ్ళిపోయిన బలరామయ్యను చూస్తూనే అందరి మనసులు కుదుటపడ్డాయి. భానుమూర్తి, మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినందుకు క్షమించండి. మేనకోడలి పెళ్లిని కల్లారా చూడాలని ఆశపడే మీ అమ్మగారి అభిమానాన్ని కాపాడడానికి ఈ పని చేయవలసి వచ్చింది. చిన్నతనం నుండి ఆమెను కన్న కూతురిలా పెంచారు రత్నమ్మగారు. ఆమెను శుభ సందర్భంలో గుమ్మం తొక్కనివ్వాలనే అధికారం ఎవరికీ లేదు. పెళ్ళి కూడా ఇలాగే జరిగిపోనివ్వండి. అయినా బంధుత్వాలు పెంచుకోవాలి కానీ తెంచుకోకూడదు మూర్తి. రఘువీర్ మాటలకు తల వంచుకున్నాడు భానుమూర్తి. అనుకున్న ముహూర్తానికే పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. మాధవి అత్తారిల్లు చేరింది. ఎంకామ్ పాస్ అయి ఒక ప్రైవేట్ కంపెనీలో చేరిన రఘువీర్ కాలక్రమంలో ఆ కంపెనీకే జనరల్ మేనేజర్ అయ్యాడు. తల్లి తండ్రి స్వగ్రామంలోని వ్యవసాయ పనులు చూసుకుంటూ మధ్య మధ్యలో కొడుకు దగ్గర కొన్నాళ్ళు గడిపి పెడుతూ ఉన్నారు. పుట్టి నుండి మేనత్త గారాభంలో పెరిగిన మాధవికి పెళ్ళి అయిన తర్వాత అత్తగారి గారాభం తోడైంది. దాని తాలూకు అమాయకత్వంతో తన మాటే నెగ్గాలనే పట్టుదల కూడా రఘువీర్ నిదానం వల్ల బలపడింది. ముత్యాల్లాంటి 2 పిల్లలతో అన్ని విధాలా అనుకూలమైన సంసారం మాధవిది. పుట్టింట ఒక్కనొక్క కూతురైతే అత్తారింట ఒక్కగానొక్క కోడలు. కూతురు లేని సుందరమ్మ మాధవిని అపురూపంగా చూసుకుంటుంది. మొత్తానికి ఏ ఒడిదొడుకులు లేకుండా సాగిపోతుంది వారి సంసారంలోకి. ఇప్పటి వరకు బిఏతో చదువు ఆపేయాలని వచ్చిన భానుమూర్తి ఏదో గవర్నమెంట్ ఆఫీసులో ఎల్డీసీగా చేరక తప్పలేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత పీయూసీ పాస్ అయిన నీరజను పెళ్లి చేసుకున్నాడు. తల్లి భార్య ఏ పరపచ్చాలు లేకుండా మెలగడంతో తన ఉద్యోగం తాను చూసుకుంటూ నిశ్చింతగా కాలం గడిపివేస్తున్నాడు భానుమూర్తి. కాలక్రమేణా యూడీసీగా ప్రమోషన్ సంపాదించాడు. మాధవిని కాదన్నందువల్ల తను ఆర్థికంగా దిగజారిపోయినా తన నిర్ణయానికెన్నడూ విచారించలేదు. దానికి తోడు తనకు అనుకూలవతి అయిన నీరజ భారీగా రావడంతో ఏనాడు మాధవిని గురించి ఆలోచించలేదు. 4 ఏళ్ల క్రితం నీరజ పురిటికి హాస్పిటల్లో చేరి ఉండగా భార్యను చూడడానికి హాస్పిటల్కి వెళ్ళిన భానుమూర్తి అక్కడ ఎదురైన సంఘటనకు విపరీతంగా చెలించిపోయి తన ఆవేదనకు అక్షరూపం కల్పించాడు.
ఆ సమయంలోనే ఒక ప్రముఖ వారపత్రిక కథనం పోటీ పెట్టడంతో తన కథను భ్రమణ అనే కలం పేరుతో ఆ పత్రికకు పంపించడం, ఆ కథ ప్రథమ బహుమతి అందుకోవడం కాకతీయకంగా జరిగిపోయిందలా. దానితో భానుమూర్తి అనుకోకుండా రచయిత అయి కూర్చున్నాడు. ఏ పనైనా మంచి అయినా చెడు అయినా మొదటిసారి చేయడమే కష్టం. ఒకసారి చేస్తే రెండోసారి అది చాలా సహజమైపోతుంది. భానుమూర్తి కూడా మొదటి కథ రాసే వరకు రచనా వ్యాసంగానికి దూరంగానే ఉన్నాడు. అనుకోకుండా తను రాసిన మొదటి కథకే మొదటి బహుమతి రావడంతో తన మీద తనకు నమ్మకం కలిగింది.